ఏపీకి సంబంధించి ఏపీ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుంది. ఇక ముఖ్యంగా కూడాను కొన్ని అంశాలను ఏవైతే దృష్టిలో తీసుకొని గతంలో ఉన్న పెట్టుబడులకు సంబంధించి కానీ వాటన్నిటికీ రాయితీలు కానీ క్రీడలకు ప్రత్యేకమైన కొన్ని గుర్తింపులు తీసుకురావడం, అలాగే ఏదైతే సాంస్కృతిక రంగం కానివ్వండి కొంతమేర పీడీ యాక్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాల పట్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటిని చట్టాలుగా మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్కి కానీ లేదంటే పంచాయతీ శాఖలకు కానీ సంబంధించి కొన్ని చట్టాలను కూడా రూపొందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైందన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడున్న అసెంబ్లీ సెషన్స్ అయితే చాలా ఆహ్లాదకరంగా జరుగుతున్నాయని చెప్పేసి మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను ఆయన కొంతమేర ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇంకా మరి 2 రోజులు జరిగే ఈ యొక్క ఏపీ కేబినెట్ సమావేశాలన్నింటినీ కూడాను ఈ యొక్క ఏదైతే కేబినెట్ బృందం ఉందో కేబినెట్ అంతా కూడాను అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఏం తీసుకున్నారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి క్లియర్గా మా ప్రతినిధి మౌనిక ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మనం ఒకసారి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అని వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మౌనిక చెప్పండి, ఏపీ కేబినెట్ అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు, కీలకంగా ఎన్ని అంశాలు వీటిని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారు అనుకోవచ్చు? సో వసంత్, ఇప్పుడైతే ఏపీ కేబినెట్ లో సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రులు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దీనిలో మెయిన్ గా 8 కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. మొదటగా చూస్తున్నట్టయితే అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్ తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. భూ కబ్జాలు, రేషన్ బియ్య దందా చేసిన వారికి అదే యాక్ట్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇంకా మూడోది పీడీ యాక్ట్ లో మార్పులు చేర్పులు చేస్తామంటున్నారు. ఇంకా నాలుగోది అయితే పర్యాటకానికి పారిశ్రామిక హోదా ఇస్తామంటున్నారు. ఇంకా ఐదో విషయానికి వస్తే కొత్త క్రీడల విధానానికి ఆమోదం తెలుపుతున్నారు. ఇంకా ఆరో విషయానికి వస్తే సహజ వాయువుపై 5% పన్ను తగ్గిస్తామంటున్నారు. ఈగల్ పేరిట యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఇస్తామంటున్నారు. ఇంకా లాస్ట్ ది తొలిసారిగా పెట్టుబడి రాయితీలు ఇస్తామంటున్నారు వసంత్. ఇక సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రులు ఇది విజయవంతం చేయడానికి ఆశిస్తున్నారు వసంత్. రైట్ మౌనిక, థ్యాంక్ యూ. మొత్తానికి కూడాను ఏపీ కేబినెట్ సమావేశాలకు సంబంధించి ఏపీ కేబినెట్ నిర్ణయాలు కూడా చాలా కీలకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక్కడ ఏపీ కేబినెట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు చాలా కీలకంగా తీసుకున్నారు. ఏదైతే గతంలో మనం చూసినట్లయితే సోషల్ మీడియా పరంగా కొన్ని ఏవైతే అసభ్యకర పోస్టులు పెట్టారో, మహిళలను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు కానీ అనుచిత వీడియోలు కానీ కొన్ని మార్పుడు పిక్స్ కానీ పెట్టారో, వీటన్నిటికి సంబంధించి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా చేస్తే కనుక ఖచ్చితంగా వారిపైన పీడీ యాక్ట్ తీసుకోవడానికి ఏపీ నిర్ణయం ఒక కీలకమైన అప్డేట్ తీసుకొచ్చింది. ఈ యొక్క క్యాబినెట్లో ఇది ఒక ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తుంది. ఏపీ క్యాబినెట్ కూడాను దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మరొకటి కీలక నిర్ణయాల్లో మరొక అంశం మనం చూసుకున్నట్లయితే భూ కబ్జాలు కానీ రేషన్ బియ్యం కానీ వీటన్నిటిని దందా చేసే రవాణా వ్యవస్థలో దందాలు చేసినా సరే డెఫినెట్లీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వీటన్నిటి చేస్తే కనుక రేషన్ బియ్యం కానీ దందాలు కానీ భూ కబ్జాలు కానీ ఇవన్నీ ఏం చేసినా సరే పీడీ యాక్ట్ ఇమ్మీడియట్గా అమలు చేయాలి, పీడీ యాక్ట్ వాళ్ళ మీద అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇక పీడీ యాక్ట్లో అనేకమైన మార్పులు కూడా తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడిన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, వీటితో పాటు రేషన్ బియ్యం కానివ్వండి, అలాగే కొంతమేర ఏదైతే రవాణా సంస్థలకు సంబంధించిన కొన్ని వ్యాపారంలోని వాటికి సంబంధించి కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి, స్థానికంగా ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను అంటే తెలంగాణలో ఏదైతే హైడ్రా వచ్చిందో అదే విధమైన ఒక సంస్థని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలని చెప్పేసి మంత్రి నారాయణ కూడాను గతంలో ఆయన కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెరువులు కానీ కాలువలు కానీ ఇలాంటి కుంటలను కానీ వీటన్నిటిని కాపాడే విధంగా హైడ్రా కూడా తీసుకొస్తామని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ఇక ముఖ్యంగా అదే విధంగా ఏదైతే కబ్జాదారులకి పీడీ యాక్ట్ అమలు చేస్తామని చెప్తున్నారు. ఇక ఒక ఆలోచనలో పెట్టుకుని హైడ్రా అనే దాన్ని ఆలోచనలో పెట్టుకుని కూడా తీసుకొస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇక మరీ ముఖ్యంగా పర్యావరణానికి పారిశ్రామిక హోదా గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యావరణానికి పారిశ్రామిక హోదా కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలి, పర్యావరణ పరిరక్షణ చేయాలి, వీటన్నింటికీ కూడా ఎక్కడ పొల్యూషన్ ఇలాంటివి లేకుండా ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుతూనే దానికి పారిశ్రామిక హోదా కూడా కల్పించాలని చెప్పేసి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరొక అంశం ఏంటంటే
ఇదొక కొత్త క్రీడల విధానాన్ని కూడా తీసుకురావాలి. ఎందుకంటే మనం చూసాం గతంలో ఎప్పుడో మన వాళ్ళందరూ కూడాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదంటే తెలుగు ప్రజలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఎవరు కూడాను అంతర్జాతీయ స్థాయిలో కానీ లేదంటే అంతర్జాతీయ ప్రమాణాలు కొంతమేర కరువయ్యి క్రీడల పట్ల ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. కాబట్టి సో డెఫినెట్లీ క్రీడల విభాగాన్ని కూడా కొంతమేర మెరుగుపరిచే విధంగా ఇక్కడ కొత్త క్రీడా విధానాన్ని కూడా అమలు పరుస్తామని చెప్పేసి దీనికి ఆమోదం కూడా తీసుకొస్తామని చెప్పారు. ముఖ్యంగా ఇదే విషయంలో అటు సాంస్కృతిక రంగానికి క్రీడల రంగానికి కూడాను పవన్ కళ్యాణ్ పెద్దపీట వేయాలన్నట్లుగా కూడా ఆయన మాట్లాడారు. కేరళలో ఏవైతే వాళ్ళ యొక్క సాంస్కృతిక నృత్యాలు ఉన్నాయో సాంస్కృతిక రంగం ఉందో వాళ్ళందరూ కూడాను ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారో కేరళలో నేను చూశాను. సో అదేవిధంగా ఆంధ్రాలో కూడాను మనకు కూడా కళలు ఏదైతే క్లాసికల్ డ్యాన్స్ అయితే సాంప్రదాయ నృత్యం ఉందో వీటితో పాటు దింసా కానీ ఇలాంటి కొంతమేర అంటే ఏజెన్సీ ఏరియాల్లో మనకి గోండు లంబాడ జాతి ప్రజలు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా దింసా లాంటి నృత్యాలు కూడాను ఎంతో ప్రాచీనమైన కళలు ఉన్నాయి. కాబట్టి మనకు కూడా సాంస్కృతిక విభాగంతో పాటు క్రీడల రంగానికి కూడాను మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆమోదం తీసుకురావాలి. ఎందుకంటే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన పరిస్థితి అవుతుంది. ఇక ముఖ్యంగా సహజ వాయువుపై గతంలో 24.5% పన్ను ఉండేది, దాన్ని కేవలం 5% మాత్రమే తగ్గిస్తూ అంటే ముఖ్యంగా ఇక్కడ సహజ వాయువులకు సంబంధించి ట్యాక్స్ని చాలా తగ్గించారు. నియర్లీ దాదాపుగా 19.5% పన్ను తగ్గించి దాన్ని కేవలం 5% మాత్రమే కుదించడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా ఈగల్ పేరిట అంటే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థను కూడా స్థాపించాలి. దానికి ఈగల్ అనే పేరు పెడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి కానీ డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అక్కడ అంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారు వరకు కూడాను వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. అమాయకులైన విద్యార్థులు వీటికి బలవుతున్నారని చెప్పేసి ఈగల్ అని ఒక టాస్క్ ఫోర్స్ని కూడా తీసుకొస్తున్నారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని తీసుకొస్తున్నారు. దీనికి ఈగల్ అని పేరు పెట్టారు. ముఖ్యంగా గతంలో మనం చూసినట్టు గత కొంతకాలం ఒక నెల రోజుల కాల వ్యవధిలోనే డ్రోన్లు ముఖ్యంగా ఏదైతే ఎగ్జిబిషన్ జరిగిందో దాని తర్వాత డ్రోన్ల సహాయంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఎక్కడైతే గంజాయి సాగు చేస్తా ఉన్నారో ఆయా ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో గుర్తించి వాటిని ధ్వంసం చేయడం కూడా మనం చూసాం. సో ఇక అదే విధంగా ఈగల్ అనే పేరుతో ఇక్కడ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని తీసుకురావాలని చెప్పేసి ఇక క్యాబినెట్ ఆమోదం కూడా తెలియజేస్తుంది. ముఖ్యంగా తొలిసారిగా పెట్టుబడి రాయితీలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీలను కల్పించాలని చెప్పేసి ఏపీ క్యాబినెట్ ఆమోదించిన పరిస్థితి కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేయర్ కానీ చైర్మన్ కానీ జడ్పీ చైర్మన్ కానీ ఏదైతే గతంలో 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదనుందో దాన్ని కేవలం 2.5 ఏళ్లకు కుదిస్తూ కూడాను ఒక ముఖ్యమైన అంశాన్ని కూడాను వెలుగులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా వీటన్నిటి పట్ల కూడాను ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయో చాలా ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పేసి ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరొక 2 రోజులు సెషన్స్ జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సహకరించాలి. ముఖ్యంగా మంత్రులు ముందుండి నడిపించాలని చెప్పేసి చంద్రబాబు కూడా ముఖ్యంగా ఏపీ క్యాబినెట్కి తెలియజేయడం జరిగింది. ఇక ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఈ యొక్క క్యాబినెట్ ఆమోదించిన వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఎవరైతే ఉంటారో వారిని కూడా వారి సహకారం కూడా దీనికి కావాలి. కాబట్టి వారి యొక్క ఆమోదం కూడా కావాలి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేనందున సీనియర్ అయినా ఎవరో ఒక నేత ఆమోదాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అందులోంచి వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని కొంతమేర ఒక ముఖ్యమైన నేతగా అతన్ని కూడా పాల్గొనేలాగా చేస్తారు. ఈ యొక్క క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఆబ్వియస్లీ వీటన్నిటికీ కూడాను ఇక ఎలాంటి వెనుకడుగు లేకుండా క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం, అట్లాగే వీటన్నిటిపైన చంద్రబాబు నాయుడు కూడాను హర్షం వ్యక్తం చేయడం ముఖ్యంగా మనకు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని కీలకమైన అంశాల పట్ల అటు మున్సిపల్ శాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ వీటన్నిటికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాల పట్ల ఏపీ క్యాబినెట్ త్వరలోనే అసెంబ్లీలో ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఓవరాల్గా ఏపీ క్యాబినెట్ కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుందని చెప్పేసి మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది.